పబ్లిక్ ఇక నిన్ననేమో మా ముసలోడు ఇన్సూరెన్స్లు చేసుకుంటా పొద్దెల్ల తీసిండు. ఇక మరి ఇయ్యాల ఏం చేస్తున్నాడో ఓ పరైతే పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. హాగో మా ముసలోనికి ఇయ్యాలేం పుట్టింది, మళ్ళీ గీ కథ ముంగటేసుకున్నాడు. ఇంకా బీర్ కిసన్ పట్టుకుని ఏదో కూన్ రాగలు తీస్తున్నాడు కదా. ఓ తాత ఏమైందే నీకు? నువ్వంటే పానమని, నీతోనే లోకమని, నీ తోడే లేకుంటే నీ బతికేదెందుకని, ఎవరికి చెప్పుకోను నీకు తప్ప. ఓ ముసలాడా నీకు ఇలా బీర్ల దయ్యం పట్టిందా ఎట్లా? ఏమో బీర్ సీజన్ పట్టుకొని పాటల మీద పాటలు పాడుతున్నావు. పోతున్నాయి ఫీలింగ్స్, పోతున్నాయి ఫీలింగ్స్, కింగ్ పిసర్ పోతాందంటే పోతున్నాయి ఫీలింగ్స్, పోతున్నాయి ఫీలింగ్స్, పోతున్నాయి ఫీలింగ్స్, కింగ్ పిసర్ పోతాందంటే పోతున్నాయి ఫీలింగ్స్. నీ ఫీలింగ్స్ లలో మన్నవాడా ముసలాడా? చిన్నబోయి కూసున్నవే కింగు పిసరు బీరమ్మ, నన్ను ఆగము చెయ్యాకే ఓ చల్లని బీరమ్మ, కుడుకుడుకు ఎండల్లో చల్లదనం ఇచ్చి రిమ్మెను పెంచావులే, జేబుల ఎన్నున్న రూపాలనే పెట్టి నిన్ను కొని తాగిన్నే. చిన్నబోయే కూసున్నవే కింగు పిసరు బీరమ్మ, నన్ను ఆగము చెయ్యాకే ఓ సల్లని బీరమ్మ. వామ్మో మా ముసలోనికి నిజంగానే ఏదో పిచ్చి కుక్క గారిచినట్టున్నది. లేకుంటే ఎన్నెల్లేంది గా బీర్ కిసన్ పట్టుకొని గింతగాన పాటలు ఎందుకు పాడతాడు? బీరమ్మ బీరమ్మో బీరమ్మో నువ్వు మాతోనే ఉండాలమ్మా బీరమ్మ, కుడుకుడుకు ఎండల్లా కుతికళ్ళు సల్లాబరిసి పిల్లలు వచ్చిన గాని నిన్నొదలలేదమ్మా, జేబులు కాలైనా నిన్నిడిచి పెట్టామమ్మా, నిన్నిడిచి పెట్టామమ్మా. బీరమ్మ బీరమ్మో బీరమ్మో నువ్వు మమ్మిడిచి పోవద్దమ్మా బీరమ్మ. అరే నాయనా నీకు ఇలా ఏం పుట్టిందానే అందమైన పాటలు కూని సాగం చేస్తున్నావే? ఇంతగా బీర్ కిసన్ పట్టుకొని ఎందుకు గంతగానో నారాజ్ అవుతున్నావు అది చెప్పు ముందు. ఏమని చెప్పను, ఎలా నేను చెప్పను, ఏమని చెప్పను, ఎలా నేను చెప్పను, కింగు పిసరు బీరు రాదని చెప్పనా, కన్నీళ్ళు పెట్టనా నీతోని చెప్పనా, ఏమని చెప్పను, ఎలా నేను చెప్పను. ఎట్టేమున్నది గా అడ్డమైన పాటలను బంద్ పెట్టి ఎప్పట్లేకనే చెప్పు. ఏమైంది నీకు? ఎందుకు గా పాటలు పాడుతున్నావు? ముందుగా నువ్వు ఆ వార్తలు చదువుడు బంద్ పెట్టి సప్పుడేక ఇంటికి రా, నెత్తంతా గోక్కుంటా మా ఊరి ఇవులక్కతోటి పచ్చరన్న. నీకేమందామని ఆ వార్తలు చదువుతానువే నీ అలుక తక్కువ. నేను ఇప్పటి సంధి కింగు పిస్తారు బీరు రాదట అని బాధపడుకుంటా పాటలు పాడతాంటే నీకు అర్థం అవుతలేదా? రానున్న రోజులలో మన తెలంగాణకు ఈ బీర్లు బంద్ అవుతానయట, అందుకే దీంతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటా బాధపడతాను అంచను. అవునట కదనే, సంవత్సరాల నుంచి వెళ్ళి సర్కారుగా బీర్ల రేట్లను పెంచలేదట, అందుకే అదే రేటుకు సప్లై చేయాలంటే మాకు గిట్టుబాటు అయితలేదు. ఇక అందుకే తెలంగాణ రాష్ట్రానికి మేము బీర్లను అందియలేమని చెప్పిందట కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ వాళ్ళు. బీరు 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 కింగు ఫిషర్ బీరు తాగకుంట ఉండరెవ్వరు, తాగుబోతుల గోడు ఆశలన్నీ బీడు, ఆలకించువారు ఎవ్వరు, కింగు ఫిషర్ బీరు వీడిపోతున్న నాడు బాధతోని మేము ఉండము. ఏ ఊకో ముసలాడా, అందమైన పాటలను గా అడ్డమైన బీర్ మీద వాడి అపవిత్రం చేస్తున్నావు. అయినా గా కింగ్ ఫిషర్ బీర్ లేకుంటేందే సర్కారు అదేందో బూమ్ బూమ్ బిర్యానీ అనే బీర్లను తెచ్చి అమ్మాలని ఆలోచించుతున్నదని ఇక వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. వద్దు బిడ్డో బూమ్ బూమ్ బీరు మేము దాన్ని తాగలేము, వద్దు బిడ్డో అడవిన బీరు మేము వాగం కాలేము, వద్దు బిడ్డో బూమ్ బూమ్ బీరు మేము దాన్ని తాగలేము, వద్దు బిడ్డో అడవిన బీరు మేము వాగం కాలేము. ఆంధ్ర
మమ్మలేమో పొడుగు చేసే అది మమ్మలేమో పొడుగు చేస్తుంది వద్దు బిడ్డో అరే వద్దు బిడ్డో బొమ్మ పేరు మేము దాన్ని తాగలేము వద్దు బిడ్డో అడవిన పేరు మేము దాన్ని తాగలేము. అయ్యో ఏ రాయి అయితేంది మూతి పళ్ళు రాలగొట్టుకునే తందుకు అన్నట్టు ఏ బీర్ అయితేందే మీ ఒళ్ళును ఇల్లును గుల్ల చేసేటందుకు తాగరాదుండ్రి మీరు తాగేమన్నా లోకల్ని ఉద్ధరిస్తున్నారా? అరే సర్కారును ఉద్ధరిస్తలేమా అని అలక తక్కువదానా? అమ్మ కింగ్ పీసర్ బీరమ్మ, నువ్వు మా మధ్యన లేకుండా పోతున్నావంటే ఎంత చల్లగుంటుండే. నువ్వు ఇప్పుడు మా మధ్యలో లేకుండా పోతున్నావని తెలిసి గొల్లుమంటున్నాయి మా గుండెకాయలు. అయినా సర్కార్ అయినా ఎందుకు ఊకుంటదే? లిక్కర్ బ్రాండ్లల్లా 88% అమ్మకాలు గీ కింగ్ ఫిషర్ బీర్లయేనాట. గంత గిరాకున్న బ్రాండ్లను సర్కార్ ఎందుకు వదులుకుంటా చెప్పు? ఎన్ని కట్టాలైన వాడి తెప్పిత్త తీయరాదు. తెప్పియాలే, అవసరమైతే మా తాగుబోతులం అందరం ఇంకా పుట్టుగా తాగి మా నోళ్ళల్లో పైపులు నూకించుకొని ఎన్ని పైన్లైనా పోలీస్ సార్లకు కడతాం. కానీ ఈ కింగ్ ఫిషర్ బీర్లను అయితే అసలుకే వదులుకోం. అయ్యా రేవంతాలు సారు, ఎంత దయా మీది ఓ సారు, మా బాధను అర్థం చేసుకోర్రి ఓ సారు. ఎన్ని కోట్లు అప్పు అయినా ఓ సారు, మాకు కింగ్ ఫిషర్ బీర్లు తెర్రి ఓ సారు. అరే నాయనా, ఆ కంపెనీలు బీర్లు బంద్ పెడతామని చెప్పుడేమో గాని నువ్వు పడే బాధ చూస్తేనైతే నాకే సిరాకు అనిపిస్తున్నది. ముసలాడా బంద్ పెట్టుగా దుఃఖం. ఎంత చల్లగుండే బీరు, 10 మందిలో నిన్ను చేతిలో పట్టుకుంటే ఖతర్నాక్ అనిపించేది. ముసలిది నన్ను ఉరికించుకుంటా వచ్చినా నా కడుపులో ఉండి నాకు ఎంతో ధైర్యం చెప్పుతుంటివి. ఎంత చక్కటి దానివే బీరమ్మ, నన్నిడిచిపోతున్నవా బీరమ్మ, ఎంత చక్కటి దానివే బీరమ్మ, నన్నిడిచిపోతున్నవా బీరమ్మ. వారి వెనకటేసు కింగ్ ఫిషర్ బీరమ్మ మనల్ని విడిచిపెట్టి పోతాందిరా. చూసిండ్రా అనుల్లా, కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అవుతాయనే ముచ్చట తెలిసి మా తాతయ్య గింత రంది పడుతున్నాడంటే ఇక తెలంగాణలో ఉన్న బీరు లవర్స్ అయితే ఇంకెంత బాధపడుతున్నారో మరి చూడాలే. మందుబాబుల రందిని అర్థం చేసుకోనన్నా సర్కారోళ్ళు కింగ్ ఫిషర్ బీర్లను బంద్ పెట్టకుండా ఊకుంటారో మరి.